దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినం దేవుని వాక్యం వినడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికే స్తోత్రం చెల్లించుచూ ఉన్నాను. సోదరులారా, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటల యొక్క ధ్యానాన్ని మనము వింటూ ఉన్నాం. మొదటి మాట, రెండవ మాట, 3, 4 మాటలు మనము క్లుప్తంగా ధ్యానము చేసుకున్నాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాట విన్నాం. తదుపరి, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువు అనే మాట కూడా. మూడవదిగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమార ఇదిగో నీ తల్లి. నాలుగవదిగా, మనము విన్నటువంటి మాటలు మనం ఎరుగుతాము. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాటలు. ఈ 4 విషయాలు మనము చాలా క్లుప్తంగా, జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించి మనము తెలుసుకున్నాం. ఈ దినమున 5, 6, 7 వచనాలు, ఈ 7 యొక్క మాటలు మనము వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 5వదిగా దేవుని వాక్యం చెబుతున్న మాట చదువుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూడండి. 28వ వచనంలో రాయబడిన మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను అనే మాట వ్రాయబడింది. సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశములకు నిర్మాణకుడైన దేవుడు ఈ మాట పలుకుచూ ఉన్నాడు. నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆయన తప్పికొనడానికి శిలువ శ్రమలు, ఆయన అప్పగింపబడిన రాత్రి నుంచి ఇంచుమించు 3 గంటల వరకు, అనగా దాదాపుగా 24 గంటలు అని చెప్పుకోవచ్చు. ఆహారము కానీ నీరు కానీ తీసుకోలేదని, ఆయనను పలు విధాలుగా వారు హింసించారన్న సంగతి మనం ఎరిగిన వాళ్ళమే. ఆయనను దూషించడం, అవమానపరచడం, కొట్టడం, మరి 6 నాశస్థానాలు తిప్పడము, ఇవన్నీ కూడా చూచినప్పుడు అంత మాత్రమే కాదు, యెరూషలేము మీదల వెంట బరువైనటువంటి శిలువ భారాన్ని ఆయన మీద మోపి ఆయన మోసుకొని వెళ్ళి గొల్గొతా కొండ మీద వరకు తీసుకొని వెళ్ళాడు. అప్పటికే శరీరం అంతా కూడా ముద్దయిపోయింది. ఎక్కడ చూసినా గాయాలు, అరికాలు మొదలుకొని తల వరకు. మాట్లాడడానికి నాలుక రావడం లేదు. ఏది ఏమైనప్పటికీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి కాబట్టి ఆయన 5వ మాటగా నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. ఈ దాహమును ఏ ధనము తీర్చలేదు, ఏ భక్తి తీర్చలేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులకు దాహాన్ని తీర్చినవాడు. కానీ ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడే నేను దప్పికొనుచున్నాను అన్నాడు. దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది.
కీర్తనల గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనంలో భక్తుడైనటువంటి వారు చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని కోరవు కుమారులు మాట్లాడుతున్న మాటలు ఇవి. వారు రచించిన మాటలు ఇవి. ఎక్కడ తృప్తి దొరుకుతుంది, ఎక్కడ దాహము తీరుతుంది అంటే దేవుని వాక్యం చెబుతుంది, దేవుని సన్నిధిలో తృప్తి, దేవుని సన్నిధిలో ఆనందం, దేవుని సన్నిధిలో సంతోషం దొరుకుతూ ఉంది. అందుకని కోరవ కుమారులు మాట్లాడుతున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం, మా ప్రాణం ఆశపడుతుంది అన్నారు. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచుంది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడూ వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనిపించేదను. కౌరవ కుమారుల యొక్క రచన దేవుని సన్నిధిలోనే తృప్తి, ఆనందం, సంతోషం, ప్రతిదీ కూడా దేవుని సన్నిధి దొరుకుతుంది. కానీ ఆయన నేను దప్పికొనుచున్నాను అని పలికినాడు. 63వ కీర్తన 2వ వచనం. 63వ కీర్తన 2వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుతున్నది అని వ్రాయబడింది. దావీదు కీర్తన ఇది. దావీదు కీర్తన యూదా అరణ్యములో ఉండగా దావీదు ఈ కీర్తన రచించినట్టుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవా నా దేవుడవు నీవే, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదికెదను అంటూ అన్నాడు. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుచున్నది అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సోదరులారా, భక్తులైన వారు ఎంతోమంది నీటి కోసమై ఎక్కడ నీరు దొరుకుతుంది, ఎక్కడ జల ప్రవాహం కనిపిస్తూ ఉంది అని వారు చూచినప్పుడు అది దేవునిలోనే కనిపించినటువంటిగా మాటలుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి సత్యాన్ని మనమందరం కూడా గ్రహించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 7వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో సమరయ స్త్రీ యొక్క దాహాన్ని తీర్చమంటే దేవుడిగా మనకు కనిపిస్తాడు. ఆ లేఖన భాగాన్ని మనం చూచినప్పుడు సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగినాడు. ఆయన శిష్యులు ఆహారం కొంటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి అన్న మాట ఉంది. సమరయ స్త్రీ గురించి రాయబడిన మాట ఏంటంటే ఆమె నీళ్లు చేదుకోవడానికి యాకోబు బావి దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు గుడక సమరయ మార్గమున వెలుచు అలసి ఉన్న రీతిగా యాకోబు బావి కాడ కూర్చున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. శిష్యులు మాత్రం ఆహారం కొనడానికి వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోయారు. ఆలోపుగా సమరయ స్త్రీ వచ్చి నీళ్ళు చేది తీసుకునగానే ప్రభు అన్నాడు, నాకు దాహమునకిమ్మని అడిగినాడు. నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగినాడు.
ఆమె ఇలాగ చెప్పింది కదా, చాలా సంగతులు మనకు కనిపిస్తాయి. మరి ఆమె అన్నమాటిదంటే 9వ వచనంలో, ఆ సమరే స్త్రీ, యూదుడవైన నీవు సమరే స్త్రీని నన్ను దాహనిక్కమని ఎలాగ అడుగుతున్నావు అని చెప్పినప్పుడు యేసుప్రభు అన్నాడు, మరి 10వ వచనంలో, అందుకు యేసు, నీవు దేవుని వరమున నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చును అన్నమాట ఉంది. జీవజలం ఇచ్చినటువంటి వాడు జీవాధిపతి అయిన దేవుడు, ఆయన దాహం అని అన్నాడు. దాహం అని అన్నాడు. సమరే స్త్రీ దాహము తీర్చినవాడు, కోరవ కుమారుల దాహము తీర్చినవాడు, దావీదు యొక్క దాహము తీర్చినవాడు, మన దాహము తీర్చినవాడు, మనందరి నిమిత్తమై ఆయన నేను దప్పికొనుచున్నాను అని పలుకుచు ఉన్నాడు. నేను దప్పికొనుచున్నాను అని పలుకుచు ఉన్నాడు. ఇదే యోహాను సువార్తలో రాయబడిన మాట, 7వ అధ్యాయము 37 చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలను మనం చదివినప్పుడు దేవుని వాక్యం ఇలాగూ చెబుతూ ఉంది. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవలెను, నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పినాడు. జీవ జలముగా పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడిన మాట ఇది. దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఎవడైనను దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. మీలో ఎవరికైనా దప్పికైతే కనుక, మీలో ఎవరైనా దాహంగా ఉంటే కనుక నా యొద్దకు రండి, దప్పిక తీర్చుకోండి. దాహమైన వాడు నీళ్ళ యొద్దకు వెళ్ళాలి. దాహమైన వాడు నీళ్ళ యొద్దకు వెళ్ళాలి. దాహం తీరుతూ ఉంది. ఈ నీళ్ళు ఎటువంటి కదా, మనము తాగే నీళ్ళు అప్పటికెప్పుడు దాహం తీరుస్తాయి, కానీ ఆయన ఇచ్చే నీళ్లు మాత్రం ఇక ఎన్నటికీ దప్పి కాదు. అటువంటి నీరు ఆయన యొద్ద ఉందన్న సంగతి దేవుని వాక్యం చెబుతుంది. ప్రభు అన్నమాట అదే కదా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నటికి దప్పికొనని చెప్పి సమరస్యతో చెప్పిన మాట. నేనిచ్చు నీళ్ళు కాబట్టి ఆయన ఇచ్చే నీళ్ళు తాగితే కనుక ఎన్నటికీ దాహం కాదు. ఈ నీరు కావాలంటే యేసయ్య దగ్గరకు రావాల్సిందే. నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎప్పుడు లేఖనం చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయంట. కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. జీవజల నదులు, జీవజల నదులు పారుతాయి. నదులే పారితే ఇంక దాహం ఎందుకవుతుంది? అటువంటి దేవుడు. ఇక యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే 55వ అధ్యాయము యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1-2 వచనాలు. 1-2 వచనాలు రాయబడిన మాట ఏంటంటే, దప్పికొని నా వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షరసమును పాలను కొనండి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలు ఇచ్చెదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయండి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయండి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. సోదరులారా, ఇక్కడ ప్రభువు ఒక ఆహ్వానం తెలియజేస్తున్నాడు. ఇది గొప్ప ఆహ్వానం. ఏమిటి ఆహ్వానం? దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. దప్పికొన్న వాళ్ళ నీళ్ళ యొద్దకు రండి. ఈ ఎండాకాలంలో అక్కడక్కడ సలివేంద్రాలు మనకు కనిపిస్తాయి. దాహమైన వాడు కుండల యొద్దకు వెళ్ళి చల్లని నీళ్లు తాగి తృప్తి పొందుతాడు. అటువంటి నీళ్లు మన ప్రభువైన యేసుక్రీస్తు కాడ ఉన్నాయి. కాబట్టి
దప్పిగొన్న వాళ్ళారా నా యొద్దకు రండి, దప్పిక తీర్చుకోండి అని అన్నాడు. మీ ప్రాణము సారవంతమైన దానిని సుఖింపనీయండి అని ప్రభు చెబుతూ ఉన్నాడు. దేవుడిచ్చే నీళ్లకు డబ్బులేం అవసరంలే, దేవుడిచ్చే నీళ్లకు డబ్బులేం అవసరంలే. కానీ ఈనాడు మనం తాగుతున్నామే, డబ్బులు ఇచ్చుకుంటున్నాం, నీళ్లను, గాలిని డబ్బులు ఇచ్చుకుంటున్నాం, వెలుతురును డబ్బులు ఇచ్చుకుంటున్నాం, ప్రతిదీ కూడా డబ్బులు ఇచ్చుకుంటున్నాం. కానీ దేవుడు అందరికీ అన్ని ఉచితంగా ఇచ్చినాడు, అన్ని ఉచితంగా ఇచ్చాడు. మనం ఆయన పిల్లలం కాబట్టి అన్ని ఉచితంగా ఇచ్చాడు. కానీ మనకు డబ్బులు ఎక్కువై డబ్బులు ఇచ్చి నీళ్ళు కొంటున్నాం. ప్యాకెట్ 2 రూపాయల మాత్రమే, బాటలు 20 రూపాయలు. అవునా? ఎట్లను ఆయన ఎద్దకు వస్తే ఇవేవి కూడా అవసరం ఉంటుంది. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, చివరి పుస్తకం చూడండి, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము వచనం 17 రాయబడిన మాట చూడండి. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్మని చెప్పుచున్నవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము అన్నమాట. దప్పికొనిన వానిని రానిమ్ము. దప్పికొన్నవాడు రావాలి, అడ్డం చేయకూడదు, ఆటంకపరచకూడదు. దప్పికొన్నాడు రావాలి అంతే. ఇది దేవుని వాక్యం చెప్తారన్నమాట. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు, నాకు దాహం అవుతుంది అన్నాడు. వారు ఏం చేశారు చూద్దామన్నమాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నాం. 29 చూడండి. 29వ వచనంలో, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన మాట ఉంది. మరి చిరకతో నిండినటువంటి పాత్రను అందించిన సంగతి దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆయన దాహమైనప్పుడు ఆయనకు నీళ్లను ఇవ్వకుండా ఏమిచ్చారంట? చేదు అన్న మాట కనిపిస్తుంది, చేదు అన్న మాట కనిపిస్తుంది. సోదరులారా, మరి ఇది మనం 5వ మాటగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన నీ కోసమై, ఆయన నా కోసమై ఆయన దాహము కొన్నాడు, దప్పిక కొన్నట్టుగా లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. నీ దాహం తీర్చడానికి ఆయన దాహం కొనడం సంగతి మర్చిపోవద్దు. ఇక 6వదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వదిగా జ్ఞాపకం చేసుకుందాం. ఇదే యోహాను సువార్త 19:30 వచనాన్ని చదువుదాం. 19వ అధ్యాయం 30 వచనంలో వ్రాయబడిన మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినాడు. 6వ మాటగా సమాప్తమైంది అన్నాడు. సమాప్తమైంది అని అన్నాడు. ఇది విజయానికి నినాదం, విజయానికి నినాదం. ఇది మనుషుల యొక్క రక్షణ కొరకు, మనుషుల యొక్క రక్షణ కొరకు పరిశుద్ధ దేవుని యొక్క అన్ని చరిత్రలను నెరవేర్చినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. మనుషుల యొక్క రక్షణ కోసమై ఆయన సమాప్తమైంది అన్నాడు. రక్షణకు సిలువలో మరి దేనిని చేర్చడం వీలు కాదు. మనం రక్షించబడాలంటే ఆయన శిక్షించబడాల్సిందే. దేవుని వాక్యంలో మనం రాయబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి రక్షణ దేని ద్వారా జరుగుతుందో జరగదో నేను మీకు కొన్ని విషయాలను నేను తెలియజేస్తాను. ఏమిటంటే,
మరి క్రైస్తవ రక్షణ నుండి శుద్ధీకరణ అనే మాట కొంచెం చెప్తాను. మతాచారములు మనల్ని రక్షించలేవు. మతాచారములు మనం రక్షించలేవు. ఇతర మనుషుల ద్వారా మనకు రక్షణ దొరకదు. సంఘ సభ్యత్వము మనం రక్షించలేదు. ఈనాడు సంఘ సభ్యత్వం అని అంటూ ఉన్నారు. ఇవేవి కూడా మనకు రక్షణ ఇవ్వవు, రక్షించలేవు. బాప్తిసము నిర్ధారణ మనలను రక్షించలేవు. ప్రభు వల్ల మనల్ని రక్షించలేదు. అయితే ఒక మాట ఏంటంటే, క్రీస్తు ముగించిన దానిని విశ్వసించడం ద్వారా మాత్రమే మానవులమైన మనకు రక్షణ కలుగుతుంది. ఇక మిగతావన్నీ కూడా రక్షణ ఇవ్వలేవు. రక్షకుడు లేకుండా రక్షణ ఇవ్వలేవు. రక్షకుడు లేకుండా రక్షణ దొరకదని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకోసమే ఈ రక్షణ అనేటువంటి వరాన్ని మీరు పొందుకున్నారా? ఒకవేళ పొందకపోతే కనుక రక్షకుని అంగీకరించండి, మీకు రక్షణ దొరుకుతుందన్న మాట కనిపిస్తుంది. సోదరులారా, సమాప్తమైందని చెప్పి ఆయన తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఆత్మ అనే మాట ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 10:4 చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 10వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన మాట, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అనే మాట కనిపిస్తుంది. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఆయనే సమాప్తి అయి ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలను మనము చూద్దాం. ఆ మాట చూడండి. 2వ అధ్యాయము చదువుకుందాం. 13వ వచనం నుండి మనము చదివినప్పుడు దేవుని వాక్యం చెబుతుంది, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యునుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీది చెవిరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుక కనపరచను అన్నమాట వ్రాయబడింది. సోదరులారా, ఆయన మన యొక్క పాపాలన్నింటి కూడా ఆయన శిలువలో ఆయన కొట్టివేసినట్టుగా, పత్రాన్ని చించివేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. బాకీదారుడు అప్పు కట్టిన తర్వాత ఆ బాండును చింపేసినట్టుగా యేసు ప్రభు కూడా శిలువలో మన కోసమై మన అప్పంతయు కూడా మన బాక్యంతం ఆయన శిలువలో చింపి పారేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. సమాప్తమైంది అనే మాట దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక చూడండి. తిమోతికి రాసిన పౌలు 2వ పత్రిక 4:7లో రాయబడిన మాట మనం చదువుకుందాం. పౌలు తిమోతికి రాస్తూ ఈ విషయం చెప్పాడు. చూడండి, 4వ అధ్యాయము 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడితిని, నా పరుకడ ముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని అని అంటాడు పౌలు. మంచి పోరాటం పోరాడినాడు. మంచి పోరాటం పోరాడితిని, నా పరుకడ ముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మంచి పోరాటం పోరాడినాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. ఉదాహరణగా మనం చెప్పుకుంటున్నాం ఈ మాటలన్నీ కూడా. కాబట్టి ఆయన మంచి పోరాడినాడని సంగతి వాక్యం చెబుతుంది. ఇక ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యము మనకిలాగూ
తెలియచేస్తూ ఉంది. జగత్ పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చాను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షం పరచబడెను అన్న మాట రాయబడింది. ఈ మాట చూడండి, లేఖనాలు చెప్తున్న మాట గమనించుతున్న మనము జాగ్రత్తగా ఈ విషయాలను మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చారు. ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చారు. జగత్ పునాది వేయబడిన మొదలుకొని గుడుక ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక పర్యాయములు ఆయన శ్రమ పడవలసి వచ్చాడు. ఆదాము ద్వారా శ్రమ పడ్డాడు. భక్తులైన ఎంతమంది ఎదురు తిరిగి ఆయన శ్రమ అనుభవించినాడు. జగత్ పునాది వేయబడింది మొదలుకొని గుడుక ఆయన శిలువలో మరణించిన వరకు ఆయన శ్రమ పడవలసి వచ్చను అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. సోదరులారా, లేఖనాలు మనకు ఆ విధంగా తెలియజేస్తున్నాయి. ఓ మాట చూద్దాం. ప్రసంగి గ్రంథంలో సొలొమోను ఈ విధంగా రాశాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. 7వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం మనకి ఇలాగూ చెప్తూ ఉంది. కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు కదా. వాక్యం చెప్తుంది ఏంటంటే కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అనే మాట ఉంది. కాబట్టి ఆయన కార్యాంతం సమాప్తమైంది అనే మాట చెప్పాడు. సమాప్తమాయను చిరకబుచ్చుకొని సమాప్తమైంది అని చెప్పినాడు. కాబట్టి ఆయన ముగించినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక 7వదిగా మనం జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకొని చూడండి. దేవుని వాక్యంలో ఇదివరకు మనము దాదాపుగా 6 మాటలు మనం విన్నాం. 7వ మాట జ్ఞాపకం చేస్తాం. లూకాసు వార్త 23:46. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం చూడండి. 46వ వచనం 23:46లో రాయబడిన మాట చూడండి. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను అన్న మాట ఉంది. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. పూర్తిగా అప్పగించుకున్నాడు. నీవు నేను కూడా దేవునికి పూర్తిగా అప్పగించుకోవాలి. పూర్తిగా అర్పించుకున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో మొట్టమొదటి మాట అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. 4వ మాట, నా దేవా అని అన్నాడు. చివరి మాట 7వ మాట, తండ్రి అని సంబోధించాడు. మొదటి మాట తండ్రి అని సంబోధించాడు. 2వది నా దేవా అన్నాడు. చివరిది 7వ మాట తండ్రి అని ఆయన సంబోధించినాడు. దేవుని కేంద్రంగా కలిగిన జీవితం. ఆయన అల్ఫా ఓమెగా, దేవుని మీదనే ఆధారపడి జీవించాడు. తండ్రి మీద ఆధారపడి జీవించాడు. కుమారుడు తండ్రి మీద ఆధారపడి జీవించినట్టుగా ఆయన జీవించినట్టుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రాణం విడిచినాడు. తండ్రిని చేతికి నా ఆత్మను పగిచని చెప్పేసి ప్రాణాన్ని విడిచినాడు. నా ఆత్మను అనే మాట ఉంది. నా
ఆత్మను అనే మాట బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన జీవాత్మను మనలో ఊదినాడు. దేవుడు నీలమట్టితో నరులను చేసి వాని నాసికాంధ్రంలో దేవుడు జీవవాయువుగా ఏమైనాడు? జీవాత్మ అయినాడు. జీవాత్మ ఆయన అనే మాట ఉంది. యోబు గ్రంథం 27:2లో దేవుని ఆత్మ అని ఉంది. దేవుని ఆత్మ అని ఉంది. సామెతలు 20:27లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని ఉంది. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి అనే మాట ఉంది. ఆత్మను ఆర్పకుడి అనే మాట వ్రాయబడింది. కొరింథీ మొదటి పత్రిక 19వ అధ్యాయంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది అని దేవుని వాక్యం చెబుతుంది. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు అన్నమాట. మీరు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, మీరు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు అన్నమాట ఉంది. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తనం గల వారి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. సృష్టికర్త దేవునికి తమ ఆత్మలను అప్పగించుకోవాలి. మన దేవునికి మనం మన ఆత్మలు అప్పగించుకోవాలి. అదేవిధంగా మన ప్రభువు యేసుక్రీస్తు ఉడక తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగిస్తానని చెప్పినట్టుగా మనము కూడా మన ఆత్మను చివరి సమయంలో తండ్రి చేతికి అప్పగించేవారుగా ఉండాలి. ఆయన అలాగూ చెప్పాడు, ప్రాణము విడిచినాడు, ప్రాణం విడిచినాడు. ఆ తదుపరి జరిగిన సంగతులు మనం ఎరిగిన వాళ్ళమే. అరిమత్తె యోసేపు, నికోదేము అనే వాళ్ళు అరిమత్తె యోసేపు తెగించి కదా. ఈ విషయాన్ని మనం వచ్చే భాగంలో మనం విందాం. అరిమత్తె గురించి, నికోదేము గురించి సంగతులు మనం ఆలోచన చేద్దాం. తను వెళ్ళాడు, పిలాతును అడిగినాడు, సెలవిచ్చాడు. అంతలో చనిపోయినాడా అని అన్నాడు. తీసుకురావడం, సమాధి చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. క్లుప్తంగా మరి మనం చెప్పుకున్నాం. మరి కొన్ని విషయాలు ప్రభు చిత్తమైతే మనం ధ్యానం చేద్దాం. శిలువలో పలికిన 7 మాటలు మనము వివరంగా విన్నాం. ఈ సంగతులు ఇప్పుడు మాత్రమే కాదండి, మన జీవిత కాలం అంతా ఈ గుడక ఈ మాటలు గుర్తుంచుకోవాలని గుర్తు చేస్తూ ఉన్నాను. 1వది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. మనం కూడా ఇతరులను క్షమించేవారుగా ఉండాలి. యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు. ఎప్పుడైతే ప్రభు నమ్ముకుంటామో అప్పుడు మనం పరదేశంలో ఉంటాం. తర్వాత బాధ్యత మనకు కనిపిస్తుంది. అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమారా ఇదిగో నీ తల్లి. బాధ్యత. 4వదిగా, నా దేవా నా దేవా నన్ను చేయి విడిచితివి. కుమారుని నలుగుట్టడానికి యెహోవాకు ఇష్టమాయను. ఆయన చేయి వదలకపోతే కనుక యేసుప్రభు మన చేయిని పట్టుకోలేడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుప్రభు చేయి వదిలిపెట్టాడు నిన్ను నన్ను రక్షించడానికి. నేను తప్పికొనుచున్నాను అని అన్నాడు. సమాప్తమైంది అన్నాడు. చివరిగా ప్రాణం పెట్టినాడు. ఇవి శిలువలో పలికిన 7 మాటలు. కాబట్టి జాగ్రత్తగా మన హృదయాలను భద్రపరుచుకొని ప్రభు వచ్చేంత వరకు, మనం పోయేంత వరకు ఈ మాటలు ధ్యానం చేస్తూ నెమ్మరు వేసుకుంటూ జీవించుదాం. అలాగూ జీవించేవాడు ప్రభు రాజ్యంలో ఉంటాడు. అలాగూ జీవించేవాడు భయభక్తులుగా జీవిస్తాడు, బ్రతుకుచాడు.
అట్టి కృప దేవుడు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి ఈ లోకంలో మీరున్నప్పుడు చివరి సమయంలో సిలువ వేయబడిన తర్వాత మీరు పలికిన మాటలు క్లుప్తంగా ధ్యానం చేయడం చూపిన కృపకై స్తోత్రాలు తండ్రి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. మమ్మల్ని మీరు ఆదుకొని ఆదరించి దర్శించమని మీకు అప్పచెప్పుకుంటూ, చిత్తమైతే మరలా ఈ విధంగా కలుసుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.